జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ధన్వంతరి అంటే ఎవరు? మన పురాణాలలో ధన్వంతరి యొక్క విశిష్టతను ఎలా విశ్లేషించుకోవాలి? క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించినటువంటి విశిష్టమైనటువంటి శ్రీ విష్ణుమూర్తి యొక్క అంశావతారం ధన్వంతరి. కొంతమంది అమృత కలశం చేతిలో పట్టుకొని వచ్చినటువంటి వాడిగా ధన్వంతరిని చెప్తారు. ఆయుర్వేద శాస్త్రానికి ఈనాటికి కూడా పరమ పూజ్యనీయుడైనటువంటి మహర్షిగా ధన్వంతరిని పేర్కొంటారు. అంటే ఆయన ఒక గొప్ప వైద్యుడు. వైద్యో నారాయణో హరిహి అని చెప్పి లోకంలో ఒక ప్రసిద్ధమైనటువంటి మాట మనందరం విన్నటువంటిదే. ఆ వైద్యో నారాయణో హరిహి అంటే విష్ణుమూర్తి వైద్యుడి రూపంలో, అంటే ధన్వంతరి రూపంలో ఉండి అందరి యొక్క రోగాలని పోగొడతాడు. రోగము అనంటే శారీరక రోగము అని ఒక అర్థము, భవరోగము. భవము అంటే సంసారం, సంసారము అనేటువంటిది ఒక పెద్ద రోగంట. అంటే ఈ ఎందుకని దీన్ని రోగం కింద పోల్చారు అని అంటే, ఒక వ్యాధి కనుక మనిషిని ఏ రకంగా పీల్చి పిప్పి చేస్తుందో, అది కనుక మందులకు గనక లొంగకపోతే, ఆ రకంగానే ఈ సంసారం అనేటువంటిది కూడా జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తుంది, మళ్ళీ ఇంకొక జన్మకి బాట వేస్తుంది. అందువల్ల సంసారాన్ని కూడా ఒక రోగంతో, జన్మని కూడా ఒక రోగంతో పోల్చారు. ఈ జన్మ అనేటువంటి రోగాన్ని పోగొట్టి, అంటే మళ్ళీ పునర్జన్మ రాకుండా చేసేటువంటి అవతారం ధన్వంతరి అవతారం. ధన్వంతరి చేతిలో అమృత కలశం ఉన్నదని అంటే, అమృతము అంటే మృతాన్ని తప్పించేటువంటిది అమృతం. మృతము అంటే చావు, చావుని తప్పించటము అని అంటే మళ్ళీ జన్మ రాకుండా ఉండటం అని దాని యొక్క ఫలితం. అమృతం తాగినటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టారంటే మళ్ళీ వాళ్ళకి జన్మ లేదని. కాబట్టి అమృతాన్ని చేతిలో పట్టుకున్నాను నేను, నన్ను ఆరాధించండి, మీకు మళ్ళీ జన్మ రాకుండా చేస్తాను. ఓం ధన్వంతరయే నమః. ఈరోజు అందరం కూడా ఈ మంత్రాన్ని చదువుకోవాలి. శారీరకంగా ఉన్నటువంటి రోగాలే కాకుండా ఇందాక నేను చెప్పినటువంటి భవరోగాలు కూడా తొలగిపోతాయి ఆ ధన్వంతరి జయంతి నాడు ఆయన యొక్క సంస్మరణ చేస్తే. గురువుగారు, సంగీత విద్వాంసుడైనటువంటి ముత్తుస్వామి ఒకరోజు బంగారాన్ని పోగొట్టుకొని తర్వాత ఆయన కీర్తన ద్వారా మళ్ళీ తిరిగి బంగారాన్ని పొందారు అని అంటారు. ఆ కీర్తన ఏంటి? ముత్తుస్వామి దీక్షితారం నమామి. లోకంలో త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, ఈ ముగ్గురిని కవిత్రయం అన్నట్లుగానే సంగీతత్రయము అంటారు. వాగ్గేయకారత్రయం అంటే అనేక మంది వాగ్గేయకారులు ఉన్నారు. వాగ్గేయకారులు అంటే సొంతంగా గీతాలు రచించి పాడగలిగినటువంటి వాళ్ళని వాగ్గేయకారులు అంటారు. కానీ వీళ్ళందరిలోకి విశిష్టులుగా ఈ ముగ్గురిని చెప్పారు, ఇందాక నేను చెప్పినటువంటి వాళ్ళని. అలాగే కవులు అనేక మంది ఉన్నారు, కానీ ముగ్గురినే కవిత్రయము అన్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ అంటే అంత విశిష్టమైనటువంటి వాళ్ళు అని చెప్పటం. అటువంటి విశిష్టుడైనటువంటి ఈ ముత్తుస్వామి దీక్షితారు వారు ఒకసారి వాళ్ళ ఇంట్లో, ఆయనకేం బాధ లేదు కానీ ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు ఒక విషయంలో. బంగారం పోయింది. బంగారం పోయిందంటే పాపం ఇంట్లో వాళ్ళందరూ కూడా అయ్యయ్యో ఇంత విలువ కలిగిన బంగారం ఎంతో కష్టపడి సంపాదించుకున్నామే అని బాధపడుతూ ఆ భార్య గారు కోరారు దీక్షితారు వారిని, మీరు ఇన్ని చక్కని కీర్తనలు రాస్తారు కదా, అమ్మవారే కదా, మీరు పిలిస్తే పలుకుతుంది అని లోకంలో ప్రసిద్ధి ఉంది కదా, అమ్మని గురించి ప్రార్థన చేయండి. మన పోయినటువంటి బంగారం, నాకు ఆ బంగారం కావాలని అనిపిస్తోంది. ఆయన కోసం కాదు, భార్య అడిగితే అప్పుడు ఒక గొప్ప కీర్తన రాశారు. ఇప్పటికీ కూడా పోయిన వస్తువులు దొరకటానికి భక్తితోటి ఈ కీర్తనని చదువుతూ ఉంటారు. దీక్షితారు వారి కీర్తనల్లో ఇది ఉంది. సదా హిరణ్మయీం భజామి, హీన మానవ ఆశ్రయం త్యజామి అని ఈ కీర్తన మొదలవుతుంది. సదా హిరణ్మయీం భజామి, సదా ఎల్లప్పుడూ నేను హిరణ్మయీం బంగారంతో కూడుకున్నటువంటి, చూడండి ఎలాంటి సంబోధన అమ్మవారికి వేస్తున్నారు అంటే బంగారపు రంగు కలిగినటువంటిది అమ్మ. కాబట్టి బంగారపు రంగు కలిగినటువంటి ఇంత ధగ ధగ ధగలాడిపోతుంటుంది లక్ష్మీదేవి. అది అర్థం, ఒక అర్థం.
హిరణ్మయీం బంగారంతో కూడుకున్నటువంటి తల్లి, ఆ హిరణ్మయీం భజామి నేను సేవిస్తున్నాను అని అంటూ రెండవ పాదం తనకి బంగారం మీద ఎటువంటి ఇచ్చ లేదో దాన్ని తెలుపుతూ పాదం రాశారు మళ్ళీ ఆయన. సదా ఎప్పుడు నేను హీన మానవ ఆశ్రయం త్యజామి, హీనులైనటువంటి మానవులు వాళ్ళ యొక్క ఆశ్రయం, వాళ్ళ నీడని, వాళ్ళ రక్షణని త్యజామి విడిచిపెడుతున్నాను. అదే దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? మొదటిదేమో సదా హిరణ్మయీం భజామి, లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకని సదా? అందుకు కావాల్సినటువంటి అర్హత ఏమిటి నాకు అంటే, దేవుడిని నువ్వు శరణు వేడాలి అని అంటే, దేవుడి యొక్క అనుగ్రహం నీకు రావాలంటే, దేవుడు లేదా దేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం జీవుడి మీద రావాలి అని అంటే ఆయన చేయవలసిన కర్తవ్యం ఏమిటి, జీవుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటి? ఈ ముత్తుస్వామి దీక్షితారు వారు ఆ రెండవ పాదంలో చెప్పారు, హీన మానవ ఆశ్రయాన్ని వదిలిపెట్టాలి. మానవులు అందరూ గొప్పవాళ్లే, కానీ హీన మానవులు ఉంటారు. హీన మానవులు అని అంటే చెడు అలవాట్లు కలిగినటువంటి వారు, దైవాన్ని నమ్మనటువంటి వాళ్ళు, ఒకవేళ దైవాన్ని నమ్మినా నిండుగా నమ్మనటువంటి వాళ్ళు, ఉన్నాడా లేడా అనే విచికిత్సలో ఉన్నటువంటి వారు, అంటే పరిపూర్ణమైన నమ్మకం లేనటువంటి వాళ్ళు, దుర్గుణాల్లో ఏమీ లేదు, శుభ్రంగా మనం చార్వాక సిద్ధాంతం ప్రకారం నడుచుకుందాం, స్వర్గం లేదు, దేవుడు లేడు, ఇలాంటి సిద్ధాంతాలతోటి ఇష్టం వచ్చినట్లుగా సంచరించేటువంటి వారు, ఇట్లా చాలామంది ఉన్నారు. అటువంటి హీన మానవ వాళ్ళ యొక్క ఆశ్రయం, వాళ్ళ యొక్క రక్షణ కానీ వాళ్ళ స్నేహాన్ని కానీ త్యజామి విడిచిపెడుతున్నాను. అంటే వాళ్ళ పక్కన గనక ఉంటే, అటువంటి దుష్టులు యొక్క పక్కన ఉంటే, కొంతకాలానికి ఈ కీటకం గనక భ్రమరం యొక్క చుట్టూ సంచారం చేస్తుంటే కొంతకాలానికి కీటకం గనక భ్రమరంగా ఎలాగా మారిపోతుందో, చప్పుడు చేయటం అనేటువంటి గుణాన్ని ఎలా నేర్చుకుంటుందో, జీవులు కూడా దుర్మార్గులైనటువంటి వాళ్ళ పక్కన నాకేం అంటదులే, నాకు తాగుడు లాంటి అలవాట్లు లేవు కదా, నేను వాడి పక్కన కూర్చుంటే నాకు తాగుడేమొస్తుందిలే అని వాళ్ళ పక్కన కూర్చోవటం మొదలు పెడితే కొంతకాలానికి ఆ దుర్లక్షణం అలవడుతుంది. అలాగే ఇంకొక దుర్లక్షణం అలవడుతుంది, ఇంకొక స్వార్థ గుణం ప్రవేశిస్తుంది. కాబట్టి జీవులు చేయవలసిన కర్తవ్యం, సామాజిక సందేశం అందజేస్తున్నారు దీక్షితారు. హీన మానవాశ్రయం, వాళ్ళతో స్నేహాన్ని నేను విడిచిపెడుతున్నాను. నేను అటువంటి వాడిని కనుక తల్లి హిరణ్మయి, ఓ లక్ష్మీదేవి, నిన్ను కొలిచే అర్హత నాకు ఏర్పడుతుంది. అప్పుడు జీవుడికి అర్హత ఏర్పడుతుంది. దుర్గుణాలు తాను కలిగి ఉండకూడదు, దుర్గుణాలు కలిగి ఉన్న వారి పక్కన ఉండకూడదు. అప్పుడు భగవంతుడి అనుగ్రహం ఏర్పడుతుంది. ఇదిగో ఈ కీర్తన రాస్తే ఇట్లా 40 రోజుల పాటు ఈ కీర్తనని పాడితే బంగారం ఎక్కడ పోయిందో వాళ్ళకి వెంటనే దొరికింది. ఇది చరిత్రలో రికార్డ్ అయినటువంటి సంఘటన. ఆధునిక కాలంలో జన్మించినటువంటి వ్యక్తే ముత్తుస్వామి దీక్షితారు వారు. ఇప్పటికీ కూడా భక్తితోటి ఆ కీర్తనని చదువుకుంటూ ఉంటుంటారు, పోయినటువంటి వస్తువులు దొరకటానికి, అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించడానికి ఈ కీర్తనని పాడుకుంటుంటారు. గురుగారు, దుర్గా సూక్తంలో అమ్మవారిని పూజించేదానికన్నా ముందు అగ్నిని ప్రార్థిస్తారు, ఎందుకని? ఓం జాతవేదసే సునవామసోమయతే దిహాతి వేదః సన పర్షదతి దుర్గాని నావేవ సింధుం దురితాత్యగ్నిః అని మొదలవుతుంది దుర్గా సూక్తం. ఇందులో గమ్మత్తుగా ఏంటంటే దుర్గాదేవిని పిలవటం లేదు. ఓం జాతవేదసే, జాతవేదసే అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడి యొక్క పేరేంటంటే జాతవేదసే. ఓ అగ్నిదేవ సునవామసోమేత సనః పరిషదతి దుర్గాని నావేవ సింధుం దురితాత్యగ్ని. ఇక్కడ దుర్గా పదాన్ని చాలా గమ్మత్తుగా తీసుకొని వచ్చారు. మహానారాయణ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి సూక్తం ఇది. దుర్గం అంటే ఇక్కడ కష్టం, కష్టాలని తప్పించటానికి సోమరసాన్ని తాగినటువంటి, సోమరసానితో అర్చన చేసినటువంటి మేము నిన్ను నేను ప్రార్థిస్తున్నాము. ఓ అగ్నిదేవా, కష్టాల్ని తొలగించవయ్యా. నావేవ సింధుం అంటే ఒక నదిలో యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళాలంటే ఒక పడవ ఎలా అవసరమో అలాగే నీ నామాన్ని మేము జపిస్తున్నాము, నీ నామాన్ని మేము తలుస్తున్నాము. నీ పేరు అనేటువంటి పడవ ఈ ఒక నావలాగా మాకు ఉపయోగపడి ఈ సంసార సాగరాన్ని అవతలకి దాటించాలి. నావేవ సింధుం దురితాత్యగ్ని అని ఇక్కడ దుర్గా సూక్తం ఇలా మొదలవుతుంది. ఏమండి,
పైకేమో దుర్గా సూక్తం అంటున్నారు, ఇక్కడ అమ్మవారిని సంబోధించకుండా ఇక్కడ జాతవేదసే అగ్నిదేవుణ్ణి ఎందుకు సంబోధించారు అని అంటే దీనికి పెద్దల సమన్వయం ఏం చెప్పారంటే, అమ్మ అగ్నిస్వరూపిణి, అగ్ని లాంటి తేజస్సు కలిగినటువంటిది. కాబట్టి అగ్నిదేవుడు అనేటువంటి పేరు ఉంది అని అంటే అక్కడ జాతవేదసే అని అంటే అగ్నిస్వరూపిణి అయినటువంటి అగ్ని ఏ రకంగా వస్తువులన్నింటినీ కూడా కాల్చి అవతల పడేసేస్తుందో, బూడిద చేసేస్తుందో, అమ్మ కూడా అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది. ఆవిడే శక్తి దాయిని, శక్తి అనే అసలు ఆవిడికి పేరు. అగ్నిదేవుడికి కూడా ఆ మండించేటువంటి శక్తిని ఇవ్వగలిగింది, ఇచ్చింది అమ్మే. అది కూడా ఒక శక్తే కదా. శక్తి అనేటువంటి పేరు అమ్మకొక్కరికే ఉంది, ఇంకెవరికీ లేదు. కాబట్టి మండించేటువంటి శక్తిని అగ్నిదేవుడికి ఇచ్చింది దుర్గాదేవి కనుక ఇక్కడ దుర్గాదేవి అని ప్రత్యేకంగా చెప్పకుండా ఆ దుర్గాదేవి యొక్క శక్తుల్లో ఒక శక్తి అగ్నిశక్తి, దాహక శక్తి. ఆ దాహక శక్తిని ఇక్కడ సంబోధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ జాతవేదసే అంటే అంతర్గతంగా దుర్గాదేవియే, ఆ దుర్గాదేవియే ఇక్కడ మనల్ని చక్కగా ఉద్ధరిస్తుంది. ఆవిడే ఈ భవసాగరాన్ని మనల్ని దాటింపచేస్తుంది. సనః పరిషదతి దుర్గా అని నావేవ సింధుం అని చెప్పి ఇక్కడ దుర్గా అమ్మవారినే జాతవేదసే అగ్ని పేరు మీద పిలిచారు అని చెప్పి పెద్దలు సమన్వయం చేశారు. అందుకని ఇక్కడ అగ్నితో మొదలైనప్పటికీ అది దుర్గాదేవి సంబోధనగానే మనం భావించాలి. గురుగారు, నైమిసారణ్యంలో సత్రయాగం చేసేవారు మునులు అని భాగవతం మొదలైన గ్రంథాలలో చెప్తున్నారు. నైమిసారణ్యం, సత్రయాగం, వీటికి ప్రత్యేక అర్థాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆ పేర్లు తలుచుకుంటేనే మనకు చాలా పుణ్యం అమ్మ. మన పురాణాలన్నీ కూడా నైమిసారణ్యము, నైమిసారణ్యం అనే పేరుతో మొదలవుతాయి. సత్రయాగము, సత్రయాగం. ఋషులు నైమిసారణ్యంలో సత్రయాగం చేస్తూ ఉండగా సూతుడు అనేటువంటి వాడు అక్కడికి వచ్చాడు. ఆ సూతుడి చుట్టూతా మహర్షులు చేరారు, మంచి విషయాలు చెప్పమన్నారు అని చెప్పి సూతుడే ఈ పురాణాలన్నింటినీ చెప్తాడు. మొత్తం ఏవైతే పురాణాలు ఉన్నాయో ఆ పురాణాలన్నింటినీ సూతుడు చెప్తుంటాడు. ఏమిటండి నైమిసారణ్యము? ఇప్పటికీ ఉంది నైమిసారణ్యం. ఆ లక్నో దగ్గర గోమతీ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం నైమిసారణ్య ప్రాంతం. నైమిషము అంటే చక్రమమ్మ. ఒక చక్రాన్ని, ఒక జ్ఞాన చక్రాన్ని దేవతలు భూమి మీదకి విసిరేశారట. ఒక యజ్ఞం జరిపించుకోవటానికి మాకు మంచి ప్రదేశం కావాలి అని అంటే ఒక చక్రాన్ని పైనుంచి కిందికి వదిలేస్తే ఆ చక్రం ఎక్కడ పడుతుందో అక్కడ యజ్ఞం చేసుకోవటానికి చాలా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. కాబట్టి ఆ చక్రం పడినటువంటి చోటు నైమిసారణ్యం. ఆ దేవతా చక్రం అక్కడ పడిందట, అందుకని దాన్ని నైమిసారణ్యం. ఇంకొక అర్థం కూడా చెప్పారు, అది ఇరుసు లేనటువంటి చక్రం పడినటువంటి చోటుట. ఇరుసు అని అంటే సంసారము అనేటువంటిది ఒక చక్రం. ఈ చక్రానికి ఇరుసు ఉంటుంది. అండ్ మామూలుగా బండ్లు చూసినటువంటి వాళ్ళకి అది అనుభవంలోకి వస్తుంది. రెండు చక్రాల మధ్యలో ఒక ఇరుసు, ఒక కర్రలాగా ఉంటుంది, దాన్నే ఇరుసు అంటాము. ఇరుసు లేకపోతే చక్రం తిరగలేదు. కానీ ఇక్కడ ఈ చక్రము ఇరుసు లేనటువంటి చక్రం. అంటే ఇరుసు అని అంటే కోరిక, కోరిక అనేటువంటి చక్రం లేదు. కోరిక అనేది ఉందంటే వాడు సంసారబద్ధుడు. ఇరుసులో ఉన్నటువంటి చక్రంకి అదే తన చుట్టూతో తాను అలాగే తిరుగుతూనే ఉంటుంది. జన్మచక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అలా కాదురా, ఈ నైమిసారణ్యము అని అంటే ఇరుసు లేనటువంటి చక్రము. అటువంటి గొప్పతనం కలిగినటువంటిది నైమిషారణ్యము. నైమిషారణ్యం అని చెప్తారు. అంటే మొత్తానికి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇక సత్రయాగం. సత్రయాగం అని అంటే యాగము అంటే లోకంలో చాలా చిరపరిచితమైనటువంటి పదం, యజ్ఞం. సత్రయాగం అంటే చాలా కాలం పాటు చేసేటువంటిది. మామూలు యజ్ఞాలు ఒక రోజు ఉంటాయి, 10 రోజులు ఉంటాయి, 20 రోజులు ఉంటాయి, నెల రోజులు ఉంటాయి. కానీ ఇక దీర్ఘకాలం సంవత్సరాల తరబడి చేసేటువంటి యజ్ఞం, దానిని సత్రయాగము అంటారు. వాళ్ళు సంవత్సరాల తరబడి యజ్ఞం చేస్తూనే ఉంటారట ఋషులు. అక్కడ ఋత్విక్కులు వాళ్ళే, మంత్రాలు చదివేటువంటి వాళ్ళు వాళ్ళే, యజ్ఞం చేయించేటువంటి యజమానులు వాళ్ళే. ఇది ఆ సత్రయాగం యొక్క ప్రత్యేకత. ఏ మధ్యాహ్నం వరకు యజ్ఞ యాగాదులు ఇవన్నీ చేసిన తర్వాత చక్కగా వాళ్ళందరూ కలిసి కూర్చొని యజ్ఞంలో భాగంగా పురాణ కథాశ్రవణం చేస్తారు.
ఆ రకంగానే ఈ ఋషులందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి సూతుడిని చూసి చక్కగా మాకు ఏదైనా చెప్పవయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అందువల్లే ఇన్ని చక్కటి పురాణాలు మనం ఈరోజు చదువుకోగలిగినటువంటి అదృష్టం మనకి ఏర్పడింది. ఆ నైమిషారణ్యాన్ని లోకంలో ఒక్కసారైనా సరే ప్రతి వాళ్ళు కూడా సందర్శించి ఈ సంసార చక్రం యొక్క విముక్తి నుంచి ప్రతివారు కూడా విడుదలై చక్కగా శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందెదరుగాక. గురుగారు, తతో రావణ నీతాయ అని సుందరకాండ ప్రారంభమవుతుంది. అంటే రావణు నుంచే తీసుకువెళ్ళబడింది అని చెప్పడంలో ప్రత్యేకత ఏమిటి? ఇది చాలా గొప్ప ప్రశ్నమ్మ. సుందరకాండలో మహిమోపేతమైనటువంటి శ్లోకాల్లో ఇప్పుడు మీరు చదివినటువంటి శ్లోకం తతో రావణ నీతాయాహ సీతాయాహ అని మొదలవుతుంది. ఇక్కడ నీతాయాహ అని వాల్మీకి మహర్షి ఎందుకు రాశారు? గాయత్రీ మంత్రం మొత్తం 24 అక్షరాలు. ఆ 24 అక్షరాల గాయత్రీ మంత్రాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క అక్షరం కింద ఒక్కొక్క కాండలో ఆ మహానుభావుడు వాల్మీకి మహర్షి ప్రతిక్షేపించడం అంటే ఉంచాడు. అంటే గాయత్రీ మంత్రం చదవటానికి ఒక రకమైన అర్హత ఉండాలి, గాయత్రీ మంత్రం జపించటానికి ఒక రకమైన అర్హత ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్పారు. అయితే ఆ అర్హత లేనటువంటి వాళ్ళకి కూడా గాయత్రీ మంత్రం యొక్క ఉపదేశం పొంది ఆ గాయత్రీ మంత్రాన్ని చదివినటువంటి ఫలితం రావాలి అంటే అలాగా ఋషులు దయామయులు. వాల్మీకి మహర్షి దయామయుడు కాబట్టి ఆ గాయత్రీ మంత్రం చదవటానికి అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా గాయత్రీ మంత్రం చదువుకోండి అని చెప్పటానికి ఆ పరమ పవిత్రమైనటువంటి గాయత్రీ మంత్రాన్ని ఇదిగో ఇటువంటి శ్లోకాల్లో తతో రావణ నీతాయాహ వా, గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి వా అనేటువంటి బీజాక్షరము అంటారు. బీజాక్షరము అంటే బీజము కలిగినటువంటి అక్షరం. బీజము అనంటే విత్తనం. మనం పరిభాషలో చెప్పుకోవాలంటే ఒక విత్తనం కనుక భూమిలో నాటితే దానిలోంచి మొక్క బయటికి వచ్చి చెట్టే ఎలా విస్తరించి లోకానికి చక్కటి నీడని ప్రసాదిస్తుందో ఆ రకంగానే ఒక్క బీజాక్షరం, మంత్రంలో ఉన్నటువంటి ఒక్క బీజాక్షరం మన మనస్సు అనేటువంటి భూమిలో దాన్ని జపం చేయగా మన మనస్సు అనేటువంటి భూమిలో మొలిచి చక్కగా ఫలసాయాన్ని మనకి అందచేస్తుంది. అటువంటి బీజాక్షరాన్ని ఇప్పుడు మనం చెప్పినటువంటి శ్లోకంలో ఆయన ఉంచాడు. అయితే ఇక్కడ నీతాయాహ అని ఎందుకన్నారు? తతో రావణ అంటే రావణుడి చేత తీసుకొనబట్టం ఏమిటి? రావణుడు తీసుకువెళ్ళిన సీత. రావణ హృతాయాహ అనొచ్చు. హృతం అంటే ఏంటి? అపహరించడం. సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించాడు, తీసుకొని వెళ్ళల, అపహరించాడు అంటే దొంగిలించాడు. ఆవిడ్ని ఒక వస్తువుని గనక ఏ రకంగా దొంగిలిస్తామో రాముడు లక్ష్మణుడు లేనటువంటి సమయంలో సీత అనేటువంటి ఒక గొప్ప రత్నాన్ని రావణాసురుడు దొంగిలించి తీసుకువెళుతున్న దొంగ. అక్కడ రావణ హృతాయాహ సీతాయాహ, రావణుడి చేత దొంగిలించబడిన సీత యొక్క అని రాయొచ్చు కదా వాల్మీకి మహర్షి. రావణ నీతాయాహ, రావణుడి చేత తీసుకొని పోబడుతున్న సీత అని ఎందుకు రాశారంటే పెద్దవాళ్ళు దీనికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఎందుకంటే రావణాసురుడికి సీతమ్మ ఎవరో తెలుసు, రాముడు ఎవరో తెలుసు. నేను సీతమ్మని తీసుకువెళితే రాముడు వస్తాడు, నాతో యుద్ధం చేస్తాడు, నాకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఈ 3 జన్మలు ఎత్తవలసి ఉందా జయ విజయుల పేర్లు కలిగినటువంటి రావణ కుంభకర్ణులు. కాబట్టి ఈ 3 జన్మల్లో ఇది ఎంత తొందరగా గడిచిపోవాలి. ఇప్పుడు నాకు ఈ కార్యక్రమం జరగాలి అని అంటే నేను సీతని తీసుకొని వెళ్ళాలి. అపహరించడం అనే పదం వాటల్లా నేను తీసుకొని వెళితే లంకలో ఈవిడ్ని గనక నేను దాచిపెట్టి ఉంచితే రాముడికి ఈ విషయం తెలిసి వస్తాడు, నా మీద యుద్ధం ప్రకటిస్తాడు, నన్ను యుద్ధంలో సంహరిస్తాడు, నేను మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు తొందరగా ఈ జన్మను ముగించుకొని అనేటువంటి ఒక వివేచన బుద్ధి రావణాసురుడికి ఉంది. ఆయన అన్నీ తెలిసినటువంటి వాడు. తెలిసిన మూర్ఖుడు తెలియని మూర్ఖుడు అంటారు. అన్నీ తెలిసింది రావణాసురుడికి. రాముడంటే ఎవరో తెలుసు, లక్ష్మణుడంటే ఎవరో తెలుసు, సీత అంటే ఎవరో తెలుసు, అన్నీ తెలిసినటువంటి వాడు. కాబట్టి అందుకనే ఆ రావణాసురుడి యొక్క ఆ మనస్తత్వానికి చిత్రిక పడుతూ
అద్భుతంగా వాల్మీకి మహర్షి తతో రావణ నీతాయాహ, తీసుకొని పోబడిన తన జన్మ విముక్తి కావటానికి, తాను మోక్షం పొందటానికి, మళ్ళీ వైకుంఠం చేరుకోవటానికి రావణాసురుడిచే ఈ మహాలక్ష్మి తీసుకొని వెళ్ళబడుతోంది, సగౌరవంగా తీసుకొని వెళుతున్నాడు. హృతాయాహ, దొంగిలించి కాదు అని అర్థం చేసుకోండి మీరని చెప్పడానికి ఆ వాల్మీకి కోకిల అని ఇందాక అనుకున్నాం కదమ్మా, అందుకే ఇంత చక్కటి పదం వాడారు. గురుగారు, మన శరీరంలో దాదాపుగా 10 రకాల వాయువులు ఉంటాయంటారు. అందులో వ్యాన వాయువు యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారు? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి ప్రధానమైనటువంటి వాయువులు మన శరీరంలో ఉన్నాయని చెప్తారు. ఇక ఇవి కాక నాగ, కూర్మ ఇలాంటి ఉపవాయువులు కూడా శరీరంలో ఉన్నాయి. సరే, ఇందులో మనకి ప్రధానం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వ్యానవాయువు. ఈ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానంలో ప్రాణ, అపాన, ఉదాన, సమాన ఈ వాయువులన్నీ కూడా మరణించిన తర్వాత ఈ జీవి నుంచి వెంటనే వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోతేనే మరణం సంభవిస్తుంది. కొందరికి అపానంగా ప్రాణం పోతుంది, కొందరికి ప్రాణం మామూలుగా ముక్కు నుంచి కొంతమందికి పోతుంది, కొంతమంది కళ్ళ నుంచి ప్రాణం పోతుంది. ఇట్లా వాయువులు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయో ప్రాణ, అపాన, ఉదాన, సమాన ఆ రకంగా వాళ్ళ వాళ్ళ కర్మానుసారం, లేదా యోగులకేమో ఆ ప్రాణం ఇక్కడి నుంచి కపాల మోక్షం అంటారు, ఆ రకంగా పోతుంది. కానీ వ్యానం అనేటువంటి వాయువు ఉందే, అది చాలా ప్రత్యేకత కలిగినటువంటి వాయువు జీవుల్లో. ఏమిటండి ఆ వ్యానవాయువు యొక్క ప్రత్యేకత అంటే, చనిపోయినటువంటి జీవుడి యొక్క ఆ శవాన్ని చూస్తే ఇప్పటికైనా కొంతమంది గమనించవచ్చు, వాడి ఒళ్ళు ఇంకా ఏదో కదులుతున్నట్టుగా ఒక భ్రాంతి కలుగుతుంది. ఇంకా ఏదో జీవం అక్కడ ఉన్నదా లేదన్న విషయం అందరికీ తెలుసు. వాడి ముక్కు దగ్గర పెడితే గాలి ఆడదు, కానీ ఇంకా ఏదో ఉన్నట్టుగా, అరే అప్పుడప్పుడు అంటుంటే అదిగో వాడు చెయ్యి కొంచెం వేలు చూడండి ఏదో కదలిక అన్నట్టుగా అనిపిస్తోంది. అప్పటికి దగ్గరికి గనక చూస్తే ఏదో కదలిక కొంచెం అనిపిస్తుంది. ఎందుకనంటే దానినే వ్యానవాయువు అంటారు. అది జీవిని వీటితో పాటు వదలదు. అది ఎప్పుడు వదులుతుందంటే చితి మీద పెట్టిన తరువాత, కాల్చిన తరువాత ఆ వ్యానవాయువు ఆ జీవుడి శరీరం నుంచి సెలవు తీసుకుంటుంది. అప్పటి వరకు కూడా వ్యానవాయువు శరీరంలో ఉండటం పట్టే ఆ జీవుడిని గనక ఐస్ పెట్టెలు ఇలాంటి వాటిల్లో గనక ఉంచకపోతే ఆ జీవుడి యొక్క శరీరం, ఆ శవం ఉబ్బుతుంది. ఆ ఉబ్బటానికి ప్రధానమైనటువంటి కారణం ఆ లోపల ఉన్నటువంటి ఈ వ్యానవాయువు. అందువల్ల వ్యానవాయువు యొక్క విశిష్టత అది తొందరగా మనిషిని విడిచిపెట్టదు. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.